కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామానికి చెందిన భాను ప్రకాష్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు. అందరి విద్యార్థుల్లా కాకుండా ఏదో సాధించాలనే తపనతో సోలార్ వెహికల్స్, ఛార్జింగ్ వెహికల్స్, హ్యూమన్ హైబ్రిడ్ వెహికల్స్తో కొత్త ఆవిష్కరణలు సృష్టించడం స్టార్ట్ చేశాడు. సూర్యుడు ఉన్నంతసేపు వెహికల్ మూవ్ అయ్యేలా ఒక సరికొత్త వాహనాన్ని డిజైన్ చేశాడు. మరోవైపు ట్రైన్కి ఏ విధంగా ఎలక్ట్రికల్ వైర్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో అదేవిధంగా రోడ్డు మీద కూడా 2-వీలర్, 3-వీలర్స్ వెళ్లేలా డిజైన్ చేశాడు. ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో సరికొత్తగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు. తనకు సపోర్ట్ చేస్తే మరింత కష్టపడతానని భానుప్రకాష్ చెబుతున్నాడు. ఇటువంటి వెహికల్స్ వల్ల పొల్యూషన్ కూడా ఉండదు, ఈజీ మూమెంట్ ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి అన్ని నామమాత్రపు వస్తువులతో వీటిని ఆవిష్కరించినప్పటికీ పెట్టుబడి పెడితే మరింత ఐడియాలజీతో ఈ వాహనాలను అప్డేట్ చేయవచ్చని చెబుతున్నాడు. నా పేరు భానుప్రకాష్. నేనైతే ఎంటెక్ చదువుతున్నాను. బీటెక్ అవగానే నేను ఇవి తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఇది చూసుకునేసరికి మనకి హ్యూమన్ హైబ్రిడ్, అంటే మనం బ్యాటరీ ద్వారా వాడుకోవచ్చు, దెన్ పవర్ జనరేట్ చేయడానికి మనం పెడల్ కూడా వాడుకోవచ్చు. సైకిల్ ఎంత అయితే మనం ఈజీగా వాడుకుంటామో అంతే ఈజీగా ఈ వెహికల్ అయితే రన్ చేయొచ్చు. వీటిల్లో కాయిల్స్ అవి ఉంటాయి, ఎలక్ట్రిక్ కాయిల్స్, దాని ద్వారా మనకైతే పవర్ అయితే ప్రొడ్యూస్ కలుగుతుంది. నేను ఈ వెహికల్స్ రెడీ చేయడానికి మెయిన్ కారణం మనకున్న లిమిటేషన్స్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్తో. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకున్నట్టయితే బ్యాటరీ పవర్ ద్వారా కేవలం ఇంతే మైలేజ్ అయితే, రేంజ్ అయితే ఆఫర్ చేయగలుగుతాయి. కానీ నేను ఇవి రెడీ చేయడానికి మెయిన్ కారణం అన్లిమిటెడ్ రేంజ్ కోసం. అంటే మనం ఈ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో అంతే ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడానికి రెడీ చేశాను మోడల్స్. ఇవైతే మెయిన్ 3 మెథడ్స్లో రెడీ చేశాను. ఒకటి హ్యూమన్ హైబ్రిడ్ చూసుకున్నట్టయితే ఇది ఒకసారి చూద్దాం. మీరైతే చూసుకున్నట్టు ఇందులో 2 to 3% ఈజీగా కూర్చొని వెళ్ళొచ్చు. మనకి ఇది స్కూటీ ఆపరేట్ చేసినట్టు జస్ట్ యాక్సిలరేటర్ యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. కింద చూసుకున్నట్టే మనకి ఇప్పుడు క్లోజ్ లోనే ఉంటుంది, కానీ బ్యాటరీ అయిపోయినప్పుడు మాత్రం మనం ఈ విధంగా పెడల్ అసిస్ట్ ద్వారా మనం సైకిల్ ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవసరం లేనప్పుడు మనం ఇది క్లోజ్ చేసేసుకుని బ్యాటరీ ద్వారా రన్ చేసుకోవచ్చు. ఇది కేవలం మెయిన్ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్స్ కి, కార్గో వెహికల్స్ కి యూజ్ అవ్వడానికి రెడీ చేసాం. మనం చూసుకున్నట్టే ఇది ప్యాసింజర్స్ కావాలనుకోవడం వాడుకోవచ్చు, లేదంటే ఇంకా కార్గో కింద యూజ్ చేసుకోవచ్చు. ఇవి జస్ట్ ప్రోటోటైప్స్ నేను రెడీ చేశాను, కానీ ఇవి ఎందుకంటే సైజ్ కూడా పట్టచ్చు. ఐ మీన్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవి ప్రోటోటైప్స్ మారిపోతాయి. ఇవైతే 3 మెంబర్స్ కూర్చునేలాగా రెడీ చేశాను. ఇవి ఇంకా సైజ్ కూడా మారచ్చు. మెయిన్ ఇందులో నేను ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకునేది ఇండక్షన్ ఛార్జింగ్ అండ్ రీజనరేటివ్ సస్పెన్షన్. రీజనరేటివ్ సస్పెన్షన్ అయితే నేను ఇందులో యాడ్ చేయడం జరిగింది, కానీ ఎలక్ట్రిక్ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఎలక్ట్రిక్ వరకు జరగలేదు. సో ఇండక్షన్ ఛార్జింగ్ అనేది ప్రపంచంలోకి తీసుకొద్దాం అనుకుంటున్నా. అవి ఇంకా రీసెర్చ్ చేయాలి. సో ఎవరితోనైనా టైఅప్ అయ్యి నేను అవి బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నా. మెయిన్ నేను హైర్ అయిన జాబ్ కింద బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ ఇవి బయటికి తీసుకొద్దాం అన్నదే నా ఉద్దేశం మెయిన్. ఇది చూసుకున్నట్టే నేను సోలార్ వెహికల్ రెడీ చేశాను. ఇది మెయిన్ ఏంటంటే మనకి సోలార్ పవర్తో పనిచేస్తుంది. ఇదైతే డైరెక్ట్ సోలార్ డ్రైవ్ ఆఫర్ చేయగలుగుతుంది. దీని మీద ఇది మొత్తం చూసినట్టయితే మెయిన్ హెవీ వెయిట్, హెవీ సైజ్ ఉండేది ప్యానలే. ఎందుకంటే అది జనరేట్ చేసే పవర్తోనే మనకి వెహికల్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మనకి సన్ అయితే ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఇది రన్ అవ్వగలుగుతుంది. మీరు అడగచ్చు, అది ఒకవేళ సన్ లేనప్పుడు ఏంటని అడిగితే మామూలు ఈవీ వెహికల్స్ ఆపరేట్ చేసుకున్నట్టు బ్యాటరీ ద్వారా ఆపరేట్ చేసుకోవడం. మీకు బ్యాటరీ ఎంత రేంజ్ అయితే వస్తుందో అంత రేంజ్ వెళ్ళొచ్చు. సేమ్ ఇది లైట్ వెయిట్ వెహికల్ వల్ల మీకు స్కూటీ ఎంత అయితే ఈజీగా మైలేజ్ వస్తుందో ఇది కూడా అంత ఈజీగా మైలేజ్ వస్తుంది. ఆపరేట్ చేయడం కూడా చాలా సులభం. జస్ట్ యాక్సిలరేటర్ యూజ్ చేసుకుని మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇవైతే నో లైసెన్స్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కింద వచ్చాయి. ఎందుకంటే లిమిటెడ్ స్పీడ్ లో ఉంటుంది, పొల్యూషన్స్ కూడా ఉండవు. దట్టు ఇంకా టోల్ ట్యాక్సెస్ కూడా కట్టుకోవాల్సిన లేదు బికాస్ 3 వీలెడ్ మూలన. ఇది వచ్చి సోలార్ వెహికల్స్. ఇవైతే అందరికి ఈజీగా అందుబాటులోకి వస్తుంది. నేను అన్న ఇండక్షన్ ఛార్జింగ్ అవి ఇంకా టైం పట్టచ్చు ప్రపంచంలోకి అవి రావడానికి. నేను ఈ 3 రెడీ ఈ 3 మెథడ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఈవీ వెహికల్స్ నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కానీ ఏమైనా ప్రైవేట్ కంపెనీస్ కానీ నన్ను జాబ్ ఇచ్చి హైర్ చేసుకున్నా, లేకపోతే నా థాట్స్ ని యూజ్ చేసుకుని రెడీ చేసుకున్నా, నేనైతే రెడీగా ఉన్నాను సర్వ్ చేయడానికి దేశానికి. దట్స్ ఇట్.